మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియా పెరిగింది, ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా కావచ్చు, పోర్న్ కానీ చూడడం ద్వారా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతున్నాయి. అవి ఓసారి రియాలిటీ కంటే దూరంగా ఉంటున్నాయి. యాక్చువల్లీ మీ దగ్గరికి అలా చూసి రియాలిటీకి దూరంగా లేదా ఎక్స్పెక్టేషన్స్ అధికంగా ఉండి అంటే ఎలాంటి కేసులు వస్తాయి? సో మీరు పోర్న్ చూడడం అంటే అక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఏ రకంగా ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారు, సో నిజానికి దానికి ఎంత తేడా ఉంది? జనరల్గా ఈ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోస్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పెన్నిస్ సైజు. ఇందాక మీరు అన్నట్లే ఆ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోస్ ఎంత సైజు ఉంది, వాళ్ళ జెనెటిక్స్ వేరు, వాళ్ళ రేస్ వేరు. సో అందరిది ఒక సైజ్. అప్పుడు అందరూ ఒక హైట్ ఏమి ఉంటారు కదండి, అందరూ ఒక హైట్ ఏమి ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉంటారు. అట్లానే పెన్నిస్ సైజు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ సెక్స్ చేయటానికి, సెక్స్లో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్కి పెన్నిస్ సైజ్కి సంబంధం లేదు. పెన్నిస్ సైజ్ అనేది మినిమమ్ ఒక 7 సెంటీమీటర్స్ అంటే ఒక 2.5 ఇంచెస్ సైజు కనుక ఎరెక్ట్ పెన్నిస్ నేను చెప్తుంది సెక్స్ చేయగలుగుతుంటే అది నార్మల్ సైజు. 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ మినిమం 7 సెంటీమీటర్స్, అట్లీస్ట్ 7 to 8 సెంటీమీటర్స్ ఉంటే ఇట్స్ నార్మల్ సైజ్. సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా పెన్నిస్ సైజ్తో రాదు. పార్ట్నర్కి ఎంత స్టిఫ్గా ఉంది పెన్నిస్, ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు, ఈ మూడిటి మీదే ఫిమేల్కి సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ వచ్చిందిలే కానీ పెన్నిస్ సైజ్తో రాదు. జనరల్గా ఈ పాన్ వీడియోస్ చూసి వచ్చే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి అని అంటే, ఆ పాన్ వీడియోస్ చూసి పెన్నిస్ సైజ్ బాగా ఎక్కువగా ఉంటే దాంతోనే పార్ట్నర్ సాటిస్ఫై అయ్యిద్ది, సైజే మెయిన్గా అని చెప్పని అనుకుంటారు. అది ఫస్ట్ మిస్కాన్సెప్ట్ ఈ పాన్ వీడియోస్ చూసి వచ్చేవాళ్ళు. అండ్ సెకండ్ ఏంటి అని అంటే, ఆ పాన్ వీడియోస్లో చేసినట్లు మినిమం హాఫ్ అన్ అవర్, 15 minutes లేకపోతే గంట సేపు సెక్స్ చేయాలి డిఫరెంట్ పొజిషన్స్లో అంటారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు గంట సేపు సెక్స్ చేయడం అనేది ఎవరికైనా సరే ఇంపాసిబుల్. మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తే ఫిమేల్ సాటిస్ఫై అయిపోతారు. అండ్ వన్స్ ఆ 5 to 6, 7 minutes దాటిన తర్వాత ఫిమేల్స్కి కూడా విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది వెజైనాలో. వాళ్ళకు కూడా ఆ వెజైనల్ ర్యాషెస్ లాంటివి వచ్చేసి పెయిన్ వచ్చేస్తుంది, బర్నింగ్ పెయిన్ వచ్చేస్తుంది. వాళ్ళు కూడా టాలరేట్ చేయరు మినిమం 7-8 minutes తర్వాత. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ చేస్తేనే సాటిస్ఫై అవుతారు, అది కూడా రాంగే. అండ్ ఇంకొకటి వచ్చేసి సైజు దీంతో పాటు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అని అంటే డిఫరెంట్ పొజిషన్స్లో సెక్స్ చేయాలని ఉంటుంది. ఆ సెక్షువల్గా పొజిషనింగ్ అనేది ఆ పాన్ వీడియోస్లో ఉన్న వాళ్ళు ట్రైన్ అయ్యారు. వాళ్ళ బాడీ ఫిజిక్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీరు 100 kgs ఉండి నేను 10 పొజిషన్లో సెక్స్ చేయాలంటే అది అయ్యేది కాదు. మీరు ఏ పొజిషన్లో సెక్షువల్గా మీరు కంఫర్టబుల్గా ఉన్నారు, ఇద్దరు సాటిస్ఫై అవుతున్నారు అనేది మీరు పార్ట్నర్స్ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళు అట్లా చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు, నేను ఒక పొజిషన్లోనే చేయగలుగుతుంది అంటారు. నువ్వు ముందు చేస్తే ఒక పొజిషన్లో నువ్వు సాటిస్ఫై అవ్వు, పార్ట్నర్ సాటిస్ఫై చేయి. ఆ బిఎఫ్లో పాన్ వీడియోస్ చూసినట్టు నేను 10 పొజిషన్స్లో చేయాలంటే అయిద్దా? అవ్వదు. ఎందుకంటే మరి వాళ్ళ 6 pack ఉంది, నీకు లేదుగా 6 pack. వాళ్ళ పార్ట్నర్ స్లిమ్గా ఉంది, స్లెండర్గా ఉంది, మరి మీ వైఫ్కి ఏమో లావుగా ఉంది కదా, మరి నువ్వు చేయలేకపోతున్నావు కదా. సో ఇవన్నీ కూడా ఇవి రియాలిటీ అండి. వాళ్ళు రియాలిటీని వదిలేసి ఆ పాన్ వీడియోస్లో చూసినట్లు 15 సెంటీమీటర్లు ఉండాలి, 20 సెంటీమీటర్లు ఉండాలి, నేను గంట సేపు సెక్స్ చేయాలి, నేను 10 పొజిషన్స్లో ఒక్కొక్క పొజిషన్లో 10 నిమిషాలు చేయాలి, ఇవన్నీ ఏంటనంటే ప్యూర్లీ వాళ్ళకుండే ఒక మిస్కాన్సెప్ట్స్ అనమాట.